హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 14. అబ్బా, నువ్వు ఇలా సిగ్గుపడే నన్ను ఇంకా ఇంకా రెచ్చగొడుతున్నావు పండు అంటూ నవ్వుతూ తన పెదాలను అందుకున్నాడు సూర్య. సూర్య పెడుతున్న ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందిస్తుంది అక్కి కూడా. కొంతసేపటికి సూర్యకి దూరం జరిగి, అమ్మ వాళ్ళని చూసి చాలా రోజులైంది బావా, ఎందుకో కావ్య బాగా గుర్తొస్తుంది. నువ్వు ఎన్ని గారాలు పోయినా నేనైతే నిన్నిప్పుడు అక్కడికి తీసుకెళ్ళలేను. అయినా నీకు డాడీ అంటే ఎందుకు అంత కోపం? డాడీ ఏం చేశాడని ఉక్రోషంగా సూర్య వైపు చూస్తూ అడిగింది. మీ నాన్న ఏం చేశాడో నేను చెప్పలేనే. నేను చెప్పి తర్వాత నీకు నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. అందుకే నేను నీకు అప్పుడే చెప్పలేను అనుకుంటూ, అయినా ఇప్పుడు మధ్యలో మీ బాబాయ్ టాపిక్ ఎందుకు వచ్చింది? మా బాబు కాదు, నీకు మావయ్య, అది గుర్తుందా? అయినా చిన్నప్పుడు నువ్వు డాడీతో ఎంత బాగుండేవాడివి, మరి అలాంటిది ఇప్పుడు ఏమైంది? పండు, నాకు కోపం తెప్పించొద్దు అని ఇప్పటికే చెప్పాను. అయినా ఎందుకు నాకు కోపం తెప్పిస్తున్నావు? సీరియస్గా అడిగాడు సూర్య. సారీ బావా అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకో సూర్యలో అంతకంతకు అసహనం, కోపం పెరిగిపోతూ ఉన్నాయి. బయటకి వచ్చిన అక్షర వేరే రూమ్లోకి వెళ్ళిపోయింది. అయినా ఎందుకు బావ ఇలా బిహేవ్ చేస్తున్నాడు? అప్పటి వరకు బాగానే ఉంటాడు, కానీ నాన్న పేరు ఎత్తేసరికి ఏదో భద్ర శత్రువు అన్నట్టు బిహేవ్ చేస్తాడు. అయినా వీళ్ళకి గొడవ ఏంటి? మమ్మీకి బావ గురించి తెలుసు అంటే డాడీకి బావకి మధ్య జరిగిన గొడవ కూడా తెలిసే ఉండాలి కదా. వీళ్ళ మధ్య అసలు ఏముంది? అయినా నాన్నని ఇందులో ఎవరు ఇరికించారు? దేవుడా, ఇన్ని ప్రశ్నలా? వీటన్నిటికీ నాకెప్పుడు సమాధానం దొరుకుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది అక్షర. సూర్య తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో ఫైల్ చెక్ చేస్తూ ఉండగా తనకి కాల్ వస్తుంది తన మాఫియా నుంచి. సార్, ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, మీరు ఖచ్చితంగా అటెండ్ అవి తీరాల్సిన మీటింగ్ సార్ అన్నాడు సూర్య అసిస్టెంట్. ఓకే, రేపు స్టార్ట్ అయి వస్తాను అంటూ కాల్ కట్ చేసి తిరిగి తన పనిలో పడిపోయాడు. ఇక్కడ భూపతిని కలిసిన వ్యక్తి ఎవ్వరికీ తెలియకుండా ఒక కానిస్టేబుల్ని కొనేసి అతని ద్వారా ఒక చిన్న కీప్యాడ్ మొబైల్ భూపతికి అందేలా చేశాడు. హలో భూపతి, నేనే మొన్న వచ్చి కలిశాను కదా. చెప్పండి. ఇంకొక అరగంటలో నా లాయర్ వస్తాడు. ఇందులో నువ్వు చెప్పాల్సిన ఆన్సర్స్ మెసేజ్ రూపంలో ఉంది. అతను అడిగిన వాటికి ఇందులో ఉన్నట్టే యాజ్ ఇట్ ఈస్గా చెప్పు. నువ్వు బయటకు వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీ ఇద్దరి మాటలు రికార్డ్ అవుతాయి. సో జాగ్రత్తగా మాట్లాడు అంటూ కాల్ కట్ చేశాడు. అతను చెప్పినట్టే మెసేజ్ ఓపెన్ చేసి అందులో ఉన్నట్టే ఆన్సర్స్ అన్నీ బట్టి పట్టాడు. అతను చెప్పినట్టే ఒక అరగంటకి దేశంలోనే నెంబర్ 1 క్రిమినల్ లాయర్ విశ్వనాథ్ అక్కడికి వచ్చాడు. అతను ముందుగా కళ్ళతోనే ప్రిపేర్ అయ్యావా అన్నట్టు అడిగాడు. ఆ మాటకి భూపతి కూడా తల చిన్నగా ఊపడంతో ఓకే అన్నట్టు థమ్సప్ సింబల్ చూపించి లాయర్గా ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశాడు. అతను అడుగుతున్న ప్రతి ప్రశ్నకి ఆ మెసేజ్లో ఉన్నట్టే సమాధానం చెప్తూ ఉన్నాడు. ఒక అరగంట పాటు సాగిన ఈ చర్చ ఆఖరి ప్రశ్నకి సమాధానం చెప్పడంతో ముగిసింది. ఓకే మిస్టర్ భూపతి, మీరు ఎలాగైనా బయటికి వచ్చేలా ఏర్పాట్లు నేను చేస్తాను. మండే కోర్టులో కలుసుకుందాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వనాథ్. తిరిగి భూపతిని సెల్లో పెట్టేశారు. ఇదంతా చూసిన జైలర్ సూర్యకి ఫోన్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. కానీ అతనికి కూడా తెలియదు ఇలా భూపతికి కీప్యాడ్ ఫోన్ వచ్చిన విషయం, కాల్ మాట్లాడిన విషయం. సరే, ఒకసారి ఆ భూపతికి ఫోన్ ఇవ్వండి అంటూ సూర్య చెప్పడంతో జైలర్ వెళ్ళి భూపతికి ఫోన్ ఇచ్చాడు. హలో అన్నాడు భూపతి పొగరుగా. ఏంటి మామా, నీ మాటల్లో పొగరు కనిపిస్తుంది. ఎవరిని చూసుకొని అంత పొగరు? యాటిట్యూడ్గా అడిగాడు సూర్య. వారం రోజుల్లో బయటికి వచ్చి చూపిస్తాను. అప్పుడు అప్పుడు నేను చంపకపోతే నన్ను అడగరా, నిన్ను కూడా నీ అమ్మ బాబుల దగ్గరికే పంపిస్తాను. ఛా, అవునా? అయ్యో, నువ్వు నన్ను అలా పంపిస్తే మరి నీ కూతురు ఎక్కడుందో నీకు తెలియాలి కదా మామా. నువ్వు నన్ను చంపేస్తే జీవితాంతం నీ పెద్ద కూతురు ఎక్కడుందో నువ్వు తెలుసుకోలేవు అన్నాడు సూర్య డ్రమటిక్గా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నా కూతురుని ఏం చేశావు ప్రశ్నిస్తూ అడిగాడు భూపతి.
దాచేసా. నువ్వు ఆంధ్రప్రదేశ్ కాదు కాదు ఇండియా, అబ్బా అది కూడా కాదు, మొత్తం భూప్రపంచం మొత్తం జల్లెడ పట్టి వెతికినా నీ కూతురు ఎక్కడుందో నీకు తెలీదు. నేను అంత జాగ్రత్త పడ్డాను చెప్పాడు సూర్య. రేయ్, అయినా నీకు పగ నాతో కదరా, మధ్యలో నా పెద్ద కూతురు ఏం చేసింది? నువ్వు దాన్ని అడ్డం పెట్టుకొని నన్ను గెలవాలి అనుకుంటున్నావా? అవును మామ, నీ కూతుర్ని అడ్డం పెట్టుకొని నిన్ను గెలవాలి అనుకుంటున్నా. సరిగ్గా 20 ఏళ్ల క్రితం నువ్వు మా అమ్మని అడ్డం పెట్టుకొని ఎలా అయితే మా నాన్నని ఆడుకున్నావో, అలాగే నేను కూడా నీ కూతుర్ని అడ్డం పెట్టుకొని నిన్ను ఒక ఆట ఆడుకుంటాను. ఒక చిన్న శాంపిల్ వీడియో పంపనా? నీ కూతురు నా మీద పిచ్చి ప్రేమతో ఉంది. పాపం దానికి తెలియదు కదా మామ, నేను దాని మీద చూపిస్తుందంతా నటన అని. పాపం నీ కూతురికి ఆ విషయం తెలిస్తే అక్కడికక్కడే గుండాగి చచ్చిపోతుంది. అన్నట్టు అసలు విషయం, నీ కూతురు ఇప్పుడు నాతో ఎంత పీకల్లోతు ప్రేమలో ఉందో తెలుసా? ఈ క్షణం ఇప్పటికిప్పుడు అక్కి నువ్వు నా కోసం చచ్చిపోవే అంటే క్షణం కూడా ఆలోచించకుండా ఆలస్యం చేయకుండా చచ్చిపోతుంది. అది నీ కూతురు నా మీద పెట్టుకున్న పిచ్చి ప్రేమ అన్నాడు సూర్య. రేయ్, నా కూతురు అమాయకురాలు, దాన్ని దాన్ని ఏం చెయ్యొద్దురా, నీకు దండం పెడతా. మామ సర్లే, నువ్వు మరీ అంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కదా, అందుకే దాని ప్రాణాలు ఏం చేయను కానీ దాన్ని ఫుల్గా వాడుకొని వదిలేస్తా అంటూ కాల్ కట్ చేశాడు సూర్య. సూర్య సూర్య అంటూ అరుస్తూ ఉన్నాడు భూపతి అవతల లైన్లో. కానీ అప్పటికే సూర్య కాల్ కట్ చేసి ఉండటంతో ఆ అంటూ గట్టిగా అరుస్తూ ఫోన్ నేలకేసి కొట్టబోయాడు. కానీ అక్కడే ఉన్న జైలర్ని చూసి తిరిగి అతని చేతిలో పెట్టేసి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి ఉండిపోయాడు. ఇక్కడ సూర్య దగ్గర సూర్య మాట్లాడిన మాటలన్నీ డోర్ దగ్గర నిలబడి ఆలకించాడు అమర్. బాబోయ్, సార్ ఏంటి ఇలా అంటున్నారు? పాపం అక్షర అక్క, తను సార్ని ఎంతగా ప్రేమిస్తుందో. ముందు ఈ విషయం ఎలా అయినా అక్కకి చెప్పాలి. పాపం తను ఎలా అయినా సరే సూర్య సార్ అంతు చూడాలి, అక్షర అక్కని సేవ్ చేయాలి అనుకుంటూ అక్కడి నుంచి నేరుగా అక్కి దగ్గరికి వెళ్ళాడు అమర్. సరిగ్గా డోర్ తీసుకొని అక్కి దగ్గరికి వెళ్ళిపోతున్న అమర్ భుజం మీద సడన్గా ఒక చెయ్యి పడింది. ఒక్కసారిగా భయంగా వెనక్కి తిరిగి చూశాడు అమర్. అక్కడ నిప్పులు కక్కే కళ్ళతో తనని చూస్తూ కనిపించాడు సూర్య. సూర్యాని అక్కడ చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు అమర్. భయంతో గుట్టకలు మింగుతూ తన వైపే చూస్తూ ఉన్నాడు. కమ్ విత్ మీ అంటూ అమర్ భుజం మీద చేయి వేసి తనని తీసుకొని వెళ్ళిపోయాడు సూర్య. సార్, మీరు చేస్తుంది చాలా తప్పు. పాపం సిస్టర్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీరు తన ప్రేమకి ఇలాంటి ఒక పనిష్మెంట్ ఇవ్వడం చాలా తప్పు సార్. ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదలదు. మీరు చెల్లిగా అనుకుంటున్న శ్రీనికాకి కూడా ఈ విషయం తెలిస్తే తను అస్సలు మీతో ఈ జన్మలో మాట్లాడదు అంటూ తన మటుకు తను ఫ్లోలో చెప్పుకుపోయాడు అమర్. అయిపోయిందని సోది అడిగాడు సూర్య చిరాకుగా. నా మాటలు, నా బాధ, నా ఆవేదన మీకు సోదిలాగా అనిపిస్తుందా సార్ అడిగాడు అమర్. మరి లేకపోతే ఏంటి అడిగాడు మరింత రెక్లెస్గా. లేదు, నేను ఇప్పుడే అక్షర సిస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు తనకి చేస్తున్న మోసం గురించి చెప్తాను అన్నాడు అమర్ మొండిగా. రే, నేనెందుకురా నా ప్రాణాన్ని మోసం చేసుకుంటా? అలా ఎప్పటికీ జరగదు. అక్షర మంచిది, కానీ దాని బాబు మంచోడు కాదు, అర్థమవుతుందా? వాడిని ఒక ఆట ఆడుకోవడానికి, వాడిని భయపెట్టడానికి ఇలా చెప్తున్నా. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, నువ్వు అక్షరాకి కానీ శ్రీనికాకి కానీ చెప్పి వాళ్ళని భయపెట్టడం ఇష్టం లేక, అంతేకాని నువ్వేదో పెద్ద పోటుగాడివి అని కాదు. కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండి మంచిగా మసులుకో. ఇంకో విషయం, నేను ఫోన్లో మాట్లాడిన మాటలు కానీ నువ్వు శ్రీతో కానీ అక్కితో కానీ చెప్తే నీ డెత్ సర్టిఫికేట్ నేనే దగ్గరుండి చేయిస్తా అన్నాడు సూర్య నీట్గా. సూర్య చెప్పిన మాటలకి ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోయాడు అమర్. ఏంటి, అర్థమవుతుందా? వెళ్ళు అంటూ తనని అక్కడి నుంచి పంపించేసి తల నొప్పిగా ఉండడంతో అక్కీ అక్కీ అంటూ తన రూమ్లో నుంచే అరుస్తూ ఉన్నాడు. కానీ బాగా నిద్రలో ఉన్న అక్కీకి మాత్రం సూర్య అరుపులు అస్సలు వినిపించలేదు. కానీ సూర్య అరుపులు విన్న శ్రీనిక తన రూమ్లో నుంచి బయటికి వచ్చి సూర్య రూమ్ దగ్గరికి వెళ్ళింది కొంచెం భయంగానే. అన్నయ్య, ఏమైంది? సూర్య దగ్గరికి కంగారుగా వస్తూ అడిగింది.
అది చాలా తలనొప్పిగా ఉందిరా. కొంచెం తనైతే మసాజ్ చేస్తుంది అని. అవునా! వదిన పడుకున్నట్టుంది. నేను మసాజ్ చేయనా? సూర్య వైపు చూస్తూ ఆశగా అడిగింది. మళ్ళీ నీకెందుకురా శ్రమ? తను లేచాక చేస్తుందిలే. నా అన్నయ్యకి చేయడంలో నాకు శ్రమ ఎందుకు? అంటూ ఆయిల్ తెచ్చి ఆయిల్ రాస్తూ మసాజ్ చేస్తూ ఉంది శ్రీనిక. ఎందుకో శ్రీనిక తనకి మసాజ్ చేస్తూ ఉంటే చిన్నప్పుడు తన తల్లి తనకి చేస్తున్నట్టే అనిపిస్తుంది. దేవుడా! ఎందుకు నాకిలా అనిపిస్తుంది? తినే అన్విక అయితే ఎంత బావుండేది. లేదు శ్రీనిక, ఈ రోజు నుంచి నా సొంత చెల్లి అన్వికని ఎలా అయితే చూసుకునేవాడినో, ఇక నుంచి శ్రీనికని కూడా అలాగే చూసుకుంటాను అనుకుంటూ ఉన్నాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.